మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి కథా ప్రపంచంలో సుప్రసిద్ధ అమెరికన్ రచయిత్రి పైల్స్బెక్ యొక్క ద గుడ్ ఎర్త్ అనే నవల పరిచయం చేసుకుందాం. పైల్స్బెక్ యొక్క ఒక అద్భుత సృష్టి, చారిత్రాత్మక కల్పిత నవల ద గుడ్ ఎర్త్ అనేది 1931లో ప్రచురించబడింది. ఈ నవల చైనాలోని 20వ శతాబ్దపు ఒక రైతు కుటుంబ జీవితానికి అద్దం పడుతోంది. ఈ నవల ఉత్తమ రచనగా పులిట్జర్ బహుమతి పొందింది. పైల్స్బెక్ రెండవ నవల ఇది. సాహిత్యంలో పైల్స్బెక్ నోబెల్ ప్రైజ్ సాధించి పెట్టిన గొప్ప రచన. వీడు చైనాలో ఉన్న కాలంలో తాను స్వయంగా చూసిన రైతు కుటుంబ జీవితాన్ని, వారికి భూమిపై ఉన్న గొప్ప అనుబంధాన్ని ఈ నవల చక్కగా వివరిస్తుంది. ఆ రైతు కుటుంబం సమాజంలో ఎదుర్కొంటున్న మార్పులను, సమస్యలను, పరస్పర ప్రేమానుబంధాలను, ఆర్థిక పరిస్థితులను, కుటుంబ సంబంధాలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్ళు కూలంకషంగా చర్చించారు ఈ నవలలో. నాటి చైనాలో సంభవించిన సాంస్కృతిక ఆర్థిక మార్పుల కారణంగా ఆనాటి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుడ్ ఎర్త్లో గ్రంథస్థం చేయబడ్డాయి. వాంగ్ మరియు అతని భార్య యొక్క కథ ఇది. చైనా తిరుగుబాటు యొక్క విస్తృతమైన కథలో మిళితమై ఉంటుంది ఈ కథ. కథానాయకుడు పేదరికం నుండి సంపన్న స్థితికి ఎదుగుతున్నప్పుడు సంపద, శక్తి, మనిషికి భూమికి ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని ఈ కథలో అద్భుతంగా చిత్రీకరించారు రచయిత్రి. పైల్స్బెక్ జీవితకాలం 1892 నుంచి 1973 వరకు. గుడ్ ఎర్త్, ఈస్ట్ విండ్ అండ్ వెస్ట్ విండ్, ద మదర్, సన్స్, ద బిగ్ వేవ్, ఏ హౌస్ డివైడెడ్ మొదలైనవి వీరి ఇతర రచనలు. ఇక ఇప్పుడు ద గుడ్ ఎర్త్ నవలను సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం. కథానాయకుడు వాంగ్లాంగ్ యువకుడు, పేద రైతు. మట్టితో అతని అనుబంధం అపురూపమైంది. వృద్ధులైన తండ్రిని ప్రేమగా చూసుకుంటూ పొలంలో నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఇతడు ఓలాన్ అనే బానిస యువతిని వివాహం చేసుకుని ప్రేమపూరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఓలాన్ సౌమ్యురాలు, ఒద్దిగ్గా కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. భర్త వాంగ్లాంగ్కు ఇంటి పనుల్లోనూ పొలం పనుల్లోనూ చేదోడువాదుడుగా ఉంటుంది. తన భార్య తన కుటుంబమని గర్వపడుతూ ఉంటాడు వాంగ్. భార్యాభర్తలిద్దరూ ఒద్దిగ్గా పైసా కూడబెట్టి భూమి మీద పెట్టుబడి పెడతారు. తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని శ్రమిస్తూ ఉంటారు. కథ ఇలా జరుగుతుండగా వర్షాభావం కారణంగా వరుసగా 3 సంవత్సరాలు పంటను నష్టపోతారు. తీవ్రమైన కరువు దాపురించి పరిస్థితిని తలకిందులు చేస్తుంది. తిండి పెట్టలేక పురిట్లోనే పసికందును పీకనొక్కే దుస్థితి దాపురిస్తుంది. ఊరంతా నగరానికి వలసపోతుంది. వాంగ్లాంగ్ కుటుంబం కూడా వారితోనే ఊరు వదిలి నగరం దారిపడుతుంది. నగర శివారులో ఉన్న చెట్టు నీడే వారికి వసతి. పశువులతో కాలం గడుపుతారు. అయినా ఆత్మాభిమానం ఎవరి ముందు చేయి చాపనివ్వదు. బ్రతుకు మరీ దుర్భరమైపోతుంది. రిక్షా నడిపైన కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటాడు వాంగ్. కానీ రిక్షా ఎక్కేవారే ఎవరు ఉండరు.
ఇంతలో జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు జరుగుతుంది. జమీందారులంతా తమ సర్వస్వాన్ని వదిలేసి పారిపోతారు. ఎవరికి అందినంత వారు ఆ సంపదంతా దోచుకుంటారు. పొలానికి కూడా వెలకట్టలేని వజ్రవైఢూర్యాలు దొరుకుతాయి. ఆ సంపత్తో వాంగ్ జమీందారీనే కొనేస్తాడు. ఇక వాంగ్లంగ్ పరిస్థితి మారిపోతుంది. పెద్ద జమీందారు అయ్యాడు. విందులు, వినోదాలు, విలాసాలతో అతని జీవిత విధానం పూర్తిగా మారిపోయింది. ఇంతకాలం మట్టి పనులు చేసి కుటుంబానికి చాకరీ చేసి పొలాన్ని అలసి చివికిపోయింది. సరైన తిండి, విశ్రాంతి లేక అకాల వార్ధక్యం ఆమెను ఆవరించింది. వాంగ్లంగ్కి ఆమెపై ఆసక్తి, ప్రేమ తగ్గిపోయింది. తన సంతోషం కోసం ఒక వేషం తెచ్చి ఇంట్లోనే ఉంచుకునే స్థితికి వచ్చాడు. సహనశీలి, మృదు స్వభావి అయిన ఓలాన్ మాత్రం అంతా మౌనంగా భరిస్తుంది. కాలం గడిస్తుంది. వాంగ్ వృద్ధుడయ్యాడు. సూర్యతాపానికి వెన్ను కాలిపోతుండగా తాను పొలం దున్నుతున్నట్లు, భారీ విత్తనాలు చల్లుతున్నట్లు కళ్ళకంటూ ఉంటాడు. కొడుకులు పొలం అమ్మేస్తుంటే మట్టితో తెగిపోతున్న అనుబంధం అతన్ని పొంగదీస్తుంది. ఎంతో దుఃఖపడతాడు. వాంగ్ 40 సంవత్సరాల జీవితం మనలో ఎన్నెన్నో ఆలోచనలను, భావాలను, అనుభూతులను నింపుతుంది. డబ్బు మనుషులను ఎలా ప్రలోభపెడుతుంది, వారిపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో, సమాజాన్ని ఎలా మార్చేస్తుందో చెబుతుంది గుడెర్త్ నవల. ఇందులోని పాత్రలు సహజమైనవి, సమాజంలోంచి పుట్టినవి. రచయిత్రి ఈ పాత్రలన్నింటినీ ఏర్చికూర్చి అల్లిన కథా సంవిధానం నాటి చైనా జీవితాన్ని, సమాజాన్ని, సంస్కృతిని మన కళ్ళకు కడుతుంది. 40 సంవత్సరాలు చైనాలో జీవించిన బెల్స్బెక్ తన రచన ద్వారా ఆ దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి రచయిత్రి. నోబెల్, పులిట్జర్ బహుమతులు అందుకుని ఎన్నో భాషల్లోకి అనువాదమైన ది గుడెర్త్ నవలతో ఆసియాలో ఏ పాఠకుడైనా మమేకమైపోతాడు. ఎందుకంటే రైతుల జీవితాలు, వారి ఆశలు, మహిళల జీవితాలు, వారి కష్టాలు, వ్యతలు ఎక్కడైనా ఒకటే. చైనాలో స్త్రీ జీవితం అంతా నిరీక్షణలోనే గడుస్తుంది. మొదట భర్త కోసం, తర్వాత పిల్లల కోసం, తర్వాత మనవల కోసం వారు నిరీక్షిస్తారు. ఇక ఒకసారి మనవడు పుట్టాక తమ జన్మ ధన్యమైందని తృప్తిగా మరణం కోసం వేచి ఉంటారు అంటారు రచయిత బెల్స్బెక్ ఒక సందర్భంలో. ఇది 100 ఏళ్ల క్రితం నాటి కథ. ఆనాడు దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండి ఉండొచ్చు. ఉత్కంఠతో ఆపకుండా చదివించే గొప్ప కథ వాంగ్లంగ్ ఓలాన్ కథ. అప్పటికీ ఎప్పటికీ ఉత్తమమైన రచనల్లో ఉత్తమమైంది ద గుడెర్త్ నవల. మిత్రులారా, ఇది సమీక్ష మాత్రమే. రచయిత బెల్స్బెక్ రచనా సామర్థ్యం, ప్రతిభ మరింతగా తెలుసుకోవాలంటే నవల పూర్తిగా చదవాల్సిందే. ఫ్రెండ్స్, ఇంతటితో ఈనాటి మన కథా ప్రపంచం ముగిస్తున్నాను. సెలవు. నమస్కారం.